హాయ్, నేను వెంకల్పన. వెల్కమ్ టు మై ఛానల్ కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే గార్డెనింగ్ పనులు కూడా చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రాలేదు. మా అపార్ట్మెంట్లో వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేసిన తర్వాత ఇంకా మేము ఓన్లీ వెజిటేబుల్స్ పెంచుకుంటామని చెప్పి అన్నీ తీసేసాం కదా. ఇంకా మళ్ళీ గార్డెనింగ్ పనులు స్టార్ట్ చేద్దామని ఒక స్టెప్ ముందుకు వేశాను. సో ఫస్ట్ నా కంపోస్ట్ని నేను ఫ్రీగా నా ఇంట్లో పడేసే చెత్తతో నేను చేసుకున్న 100% ఆర్గానిక్ ఫర్టిలైజర్ని దాంతోనే ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను నా గార్డెన్ పనుల్ని. చేసిన కంపోస్ట్ మొత్తం ఇలా ఎండబెట్టేసుకున్నాను. మొత్తం డ్రై లీవ్స్, ఎండు పుల్లలు, అదే మామిడికాయ టెంకలు అవన్నీ సగం కంపోస్ట్ అయిపోయింది, సగం ఎండిపోయినాయి అనమాట. ఇంకా ఇవి కూడా మనం గార్డెన్లో యూస్ చేసేసుకోవచ్చు. నేను నా గార్డెన్లో పడేసే చెత్త, కొమ్మలు, ఆకులు, ప్రతి చిన్న ముక్క కూడా నేను వేస్ట్గా డస్ట్బిన్లో పడేను అనమాట. మొత్తం రీయూజ్ చేసుకుంటాను. కొమ్మలు కానీ ఆకులు కానీ ఇంట్లో పడేసిన ప్రతి వేస్ట్ రీయూజ్ చేసుకుంటాను. మనకి అదే చాలా ఎక్కువ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా మనం మొక్కను పెట్టుకునేటప్పుడు, పాట్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది రాదు. ఇంకా మొక్కకి ఏరియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ అనేది ఎక్కువ వెళ్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్, ఈ పాత మట్టిని మొత్తం నేను నీళ్ళు పోయకుండా అలా వదిలేసాను. అదంతా ఎండిపోయింది, ఆల్మోస్ట్ ఎండిపోయింది. దాన్ని నేను సపరేట్గా ఎండబెట్టిన అవసరం లేదు, ఎండిపోయింది మట్టిలో ఉన్నదంతా. ఇంకా ఈ కంపోస్ట్ మట్టి అదిగోండి చికెన్ బోన్స్ అనమాట. చికెన్, మటన్, నాన్ వెజ్ కూడా ఉన్నవన్నీ వేసేస్తాను. అవన్నీ మెల్లగా రిలీజ్ అవుతూ మనకి బోన్ మీల్ అనేది ఇస్తుంది అనమాట మొక్కకి. అది కూడా బలమే, ప్రతి ఒక్కటి బలమే మొక్కకి. కంపోస్ట్ అయిన ఇంకా హాఫ్ కంపోస్ట్ అయింది, ఇంకా కంపోస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటేనే ఇంకా మొక్క అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట మన కంపోస్ట్లో ఉన్నవి ఏవైనా కూడా. ఇంకా ఈ చిన్న పురుగులు, మన ఫ్రెండ్లీ పురుగులు మన కంపోస్ట్లో కనిపిస్తాయి. అవి మంచిగా మన కంపోస్ట్ని తినేసి తొందరగా కంపోస్ట్ చేస్తాయి అన్నమాట. మనకి ఎలాంటి హాని ఉండదు, ఎవరిని ఏం చేయవు, కుట్టవు, ఏం చేయవు. కంపోస్ట్ బిన్లోనే ఉంటాయి. అదిగోండి బోన్స్ నా కంపోస్ట్లో ఫుల్ బోన్స్ ఉంటాయి. మా మొక్కలకి ఫుల్ బలం అనమాట. ఇవన్నీ ఇంకా పాత మట్టి, ఇది కొంచెం వేపపిండి కలుపుతాను నెమటోడ్స్ అవి రాకుండా. ఇవన్నీ కలుపుకొని మంచిగా తయారు చేసుకుని మట్టి పాటింగ్ చేసుకుంటాం స్టార్ట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ డే ఏం చేస్తానంటే నేను మొత్తం అవన్నీ సపరేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఆ కంపోస్ట్ అవ్వనివి పెద్ద పుల్లలు అవి ఉన్నాయి కదా, అవి అడుగు భాగంలో వేస్తాను. ఇదిగోండి, ఇది కూడా అంత రిఫైన్డ్గా ఏం లేదు, మొత్తం ఏమి నేను సపరేట్ చేసేలేదు. ఇందులో కూడా కంపోస్ట్ అవ్వని చిన్న పుల్లలు, ఆకులు అలా కంపోస్ట్ అవ్వని ఉన్నాయి. కానీ పర్వాలేదు, మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు మొక్కకి ఆక్సిజన్ అంటే వేర్లకి ఆక్సిజన్ అందుతుంది చక్కగా. మనం కోకోపీట్ యూస్ చేసుకొని అవసరం లేదనమాట. అదంతా ఫైబరే. ఆ ఎండిపోయిన పుల్లలు అవన్నీ ఫైబర్ లాగా యూజ్ అవుతుంది, వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి, చాలా బాగా యూజ్ అవుతుంది. వేస్ట్ కాదు, అదొక చెత్తలా కనిపిస్తుంది కానీ అస్సలు వేస్ట్ కానే కాదు. మన మొక్కలకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఏం చేస్తాను అంటే కింద మన పాట్లో రాళ్ళు అవి వేసి క్లోజ్ చేస్తాం కదా, దాని తర్వాత ఒక లేయర్ మట్టి వేసి తర్వాత కొంచెం వరకు ఈ ఎండిపోయిన పుల్లలు ఇవన్నీ కింద అడుగు భాగంలో వేసేస్తాను అనమాట. తర్వాత ఇవి వేసాక మనం సాయిల్ మిక్స్ చేసుకున్నాక ఆ సాయిల్ మిక్స్ చేసింది పైన వేసేస్తాం అనమాట. అలా అవి ఎండిపోయాయి కాబట్టి మంచిగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, స్మెల్ లేకుండా హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు మన పాట్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు. ఓకే, ఇదిగోండి నాకు ఆ మట్టి చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, అంత బంగారం కన్నా ఎక్కువ. ఇంకా అంతకు మించి నేను ఫర్టిలైజర్స్ ఏమి వాడను, బయట నుంచి ఏమి తేను. లో కాస్ట్లో తక్కువ బడ్జెట్లో మన ఇంట్లో పడేసే వ్యర్థాలతో ఇంత మంచి ఫర్టిలైజర్ మనం తయారు చేసుకోవచ్చు. మీకు కూడా తయారు చేసుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా మా గార్డెన్ పనులు స్టార్ట్ అవుతాయి. నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను, నాకు హెల్ప్ కావాలి. ఒకరిద్దరు మనుషులు తీసుకొస్తా అన్నారు మా వారు. వాళ్ళు వచ్చాక
గార్డెన్ పనులు స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ ఇంకా గ్రీనరీతో నిండిపోతుంది. నెక్స్ట్ వీడియోస్లో మీకు మంచి అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బాయ్. నేను వేణుకల్పన. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.